ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో లీడర్ అనేవాడు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. రామాయణంలో కానీ మనం చూసుకుంటే రామ ఈజ్ ఎ రోల్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఎలాంటి రోల్ మోడల్ అంటే తన తండ్రి మాటని శిరసావహిస్తూ రాజ్యాన్ని కూడా త్యాగం చేసి మరి వనవాసానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. అంటే లీడర్స్ మస్ట్ లీడ్ బై ఎగ్జాంపుల్ అంటాం. అండ్ వాళ్ళ ఇంటిగ్రిటీ ద్వారా తమ తాలూకా అనుసరులందరినీ కూడాను ఎంపవరింగ్ అంటాం, వాళ్ళు కూడా శక్తివంతుడిగా చేస్తాడు. రాముడు అదే రకమైనటువంటి తత్వాన్ని ప్రదర్శించాడు. ఇది పిఎఫ్ డ్రక్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో కూడా ఉంది. అలాగే డీసెంట్రలైజేషన్ అండ్ ఎంపవర్మెంట్ అంటాం. ఇక్కడ అధికారం అనేటటువంటిది కేంద్రీకృతం కాకుండా తమ కింద పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కూడా మరి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇక్కడ హనుమంతుడిని ఆ విధంగా సీతమ్మ గారిని అన్వేషించే విషయంలో శ్రీరాముడు కానీ సుగ్రీవుడు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.